వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజా ప్రతినిధులకు బిగ్ షాక్ ఇచ్చింది. పోలీస్ కేసులు ఉన్న లీడర్లను ఇంటికి పంపేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్ణయం చేస్తే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తొలగించే బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు పార్లమెంట్లో బుధవారం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ చట్టంతో తీవ్రమైన ఆరోపణలపై అరెస్ట్ అయిన వెంటనే పదవుల నుంచి వైదొలగాలి, లేకుంటే ఆటోమేటిక్గా తొలగింపబడే బిల్లును కేంద్రం తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం ప్రకారం పీఎం, సెంట్రల్ మినిస్టర్లు, సీఎంలు, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు ఎవరైనా అరెస్ట్ అయిన నెల రోజులు పోలీసుల కస్టడీలో ఉంటే 31వ రోజు రాజీనామా చేయాలి లేదా స్వయంగా పదవి పోయేలా బిల్లులో చేర్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై మిశ్రమ స్పందన వస్తుంది. బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సహా ఇండీ కూటమి నేతలు తప్పుబడుతున్నారు. ఈ బిల్లుతో బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సీఎంలను వేధించే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. ఈ చట్టంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజాప్రతినిధుల ఇబ్బందులు పడే అవకాశం ఉందనే వాదనను లేవనెత్తుతున్నాయి. కేంద్రం ఈ బిల్లును విపక్ష నాయకులను అణిచివేయడానికి, వారి పదవులను లాక్కోవడానికి ఉపయోగించవచ్చని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దర్యాప్తు సంస్థలను రాజకీయంగా ఉపయోగించే విపక్షాలను బలహీనపరిచే కుట్ర అంటూ మండిపడుతోంది. పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నారు. హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టిన సమయంలో ఆయనపై పేపర్లు చించి పారేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల నిరసనల మధ్య అమిత్ షా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. It goes against everything. And to couch it as a measure which is being taken anti-corruption is just to pull a veil across the eyes of the people. Because what it basically allows a government to do is to put you don't even have to be convicted. Tomorrow you can put any kind of case on a chief minister and put him in jail for have him arrested for 30 days without even him being convicted, and then he ceases to be chief minister. It's there plain for everybody to see. So I think that it's absolutely wrong. It's anti our constitution. It's against our constitution. It's undemocratic, and it's very unfortunate. అయితే ఇప్పటి వరకు ఉన్న చట్టాలతో ఎంతో మంది నేర ప్రవృత్తి ఉన్న ప్రజాప్రతినిధులు పదవులను అనుభవిస్తూ వచ్చారు. కొంతమంది లీడర్లు జైళ్ళ నుంచి పాలన సాగించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికైనా నేరస్తులు రాజ్యాంగబద్ధ పదవుల్లో కొనసాగకుండా అడ్డుకునే అవకాశం ఉంది. మరి చూడాలి కేంద్రం తీసుకొచ్చిన సంచలన బిల్లుతో ఎటువంటి మార్పులుంటాయో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.